ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 16 లక్నో సూపర్ జెయింట్స్ వెస్ ముంబై ఇండియన్స్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకనా స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ శుక్రవారం నాడు సాయంత్రం 7:30 గంటలకు జరుగుతుంది. అదే ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో ఈ విధంగా ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ 3 మ్యాచ్లు ఆడి ఒక మ్యాచ్లో విజయం సాధించి రెండిట్లో ఓడిపోయి 2 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతుంది. అలాగే ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్లు ఆడి ఒక మ్యాచ్లో విజయం సాధించి రెండిట్లో ఓడిపోయి 2 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే ఎల్ఎస్జీ యొక్క టీమ్ న్యూస్ ఈ విధంగా ఉంది. ఆకాశ్దీప్ ఈరోజు ఆడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా ఆకాశ్ వెన్నునొప్పి బారిన పడ్డాడు. మరియు డిసెంబర్ 2024 నుండి ఒక మ్యాచ్ కూడా అతను ఆడలేదు. అతను ఇంకా ఎల్ఎస్జీ తరపున అరంగేట్రం కూడా చేయలేదు. మరియు చివరగా టీ20లో 2024 ఐపీఎల్లో ఆడాడు. అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాతినిధ్యం వహించాడు. ఆర్సీబీ తరపున 8 ఆటలు ఆడాడు మరియు 7 వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ చేరడంతో ఎల్ఎస్జీ జట్టులో గాయాలు బాధపడు బౌలింగ్ లైనప్ను పెంచవచ్చు. ఆకాశ్దీప్ ఇప్పటివరకు 42 టీ20 మ్యాచ్ల్లో 49 వికెట్లు పడగొట్టాడు. మరియు ఈ సీజన్కు ముందు జరిగిన మెగా వేలంలో ఎల్ఎస్జీ అతన్ని 8 కోట్లకు కొనుగోలు చేసింది. లక్నోలోని ఎకనా స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూస్తే ఈ విధంగా ఉంది. ఈ పిచ్ బ్యాటింగ్కి అయితే అనుకూలిస్తుంది. ఈ పిచ్ ట్రెడిషనల్ స్లో పిచ్ కనుక బ్యాటర్లు కుదురుకుంటేనే సరిగ్గా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొదటి నుంచి హిట్టింగ్ చేస్తే కష్టంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఈ పిచ్ స్లో పిచ్ కాబట్టి స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు ఈ మ్యాచ్లో డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అలాగే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు చేజింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రౌండ్లో ఇప్పటి వరకు టీ20 మ్యాచెస్ 17 మ్యాచ్లు జరగా మొదటిసారి బ్యాటింగ్ చేసిన జట్లు 8 సార్లు విజయం సాధించగా సెకండ్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు 9 సార్లు విజయం సాధించాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 160 నుంచి 180 పరుగుల మధ్య ఉండగా సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 150 నుంచి 170 పరుగుల మధ్య ఉంది. అలాగే ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడగా అందులో ఎల్ఎస్జీ జట్టు 5 సార్లు విజయం సాధిస్తే ముంబై ఇండియన్స్ జట్టు ఒకసారి మాత్రమే విజయం సాధించింది. అలాగే ఈ ఎకనా స్టేడియంలో ఎల్ఎస్జీ జట్టు ముంబై ఇండియన్స్పై 2 సార్లు విజయం సాధించగా ముంబై ఇండియన్స్ ఒకసారి కూడా విజయం సాధించలేదు. ఎల్ఎస్జీ జట్టు మొదటిసారి బ్యాటింగ్ చేసినప్పుడు ముంబై ఇండియన్స్పై 4 సార్లు విజయం సాధిస్తే ముంబై ఇండియన్స్ ఒకసారి మాత్రమే విజయం సాధించింది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినప్పుడు ఒక మ్యాచ్ జరిగి ఆ మ్యాచ్లో ఎల్ఎస్జీ జట్టు విజయం సాధించింది.